Hello everyone, welcome back you all into the CAD Design in Kannada YouTube channel. This is class number 11 అండి. సో ఈ రోజు నేను మీకు చాంఫర్ మిల్ టూల్ పాత్ ఎలా యూజ్ చేయాలి అని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు యానిమేషన్ లో చూడొచ్చండి. సో ఇక్కడ ఇన్సైడ్ మనకి చాంఫర్ ఉంది ఆ మోడల్ కి. సో చాంఫర్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కషన్ చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక సింపుల్ మోడల్ క్రియేట్ చేసుకుని చాంఫర్ అన్నది అప్లై చేయండి. ఓకే, సో మోడల్ క్రియేట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా టూల్ పాత్లో వెళ్ళేసి చాంఫర్ మిల్. సో దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటుంది, ఒకటి టాప్ ఇంకోటి బాటమ్, అంటే హైట్ అండ్ విడ్త్ అని. సో వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి 2D టూల్ పాత్ లిస్ట్లో మోడల్ చాంఫర్ అని ఒక ఆప్షన్స్ ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోడల్ చాంఫర్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్ పారామీటర్స్లో ఓపెన్ అవుతుంది, రైట్. సో అన్ని టూల్ పాత్ చూడండి, ఫస్ట్ జామెట్రీ అడిగేది. సో ఇది డైరెక్ట్ పారామీటర్స్లో ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి జామెట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చైన్ జామెట్రీ ఉంది కదా, సెలెక్ట్ చైన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు సాలిడ్ చైనింగ్ అని ఓపెన్ అవుతుంది. సో సాలిడ్ ఉంటే సాలిడ్, వైర్ ఫ్రేమ్ ఉంటే మీరు వైర్ ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి లూప్ అండ్ ఫేస్ రెండు సెలెక్ట్ ఉండాలి. సో ఫేస్ కావాలంటే ఫేస్, మనం ఇక్కడ నుంచి 3D నుంచి లైన్ సెలెక్ట్ చేసుకోవాలంటే లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 3D నుంచి టాప్ లైన్ చూడండి, చాంఫర్ ఒక టాప్ సైడ్ లైన్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తానండి. సో ఇప్పుడు మనకి జామెట్రీ సెలెక్షన్ అయింది. సో మనం డైరెక్ట్గా టూల్లో మూవ్ అవుదాం. సో మనం ఇప్పుడు చాంఫర్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో అందుకని చాంఫర్ మిల్ రిలేటెడ్ టూల్స్ని మనం క్రియేట్ చేయాలి. సో అందుకని క్రియేట్ టూల్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్ ఉంది. దీంట్లో నాకు కావాల్సింది చాంఫర్ మిల్. సో ఇక్కడ చూడొచ్చండి చాంఫర్ మిల్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చాంఫర్ ఇక్కడ టూల్ ఓపెన్ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ పారామీటర్స్ అన్ని సెట్ చేయండి. సో ఇక్కడ అవుటర్ డయామీటర్, సో అవుటర్ డయామీటర్ అవుతుంది. సో 10 mm ఇస్తున్నాను. ఓవరాల్ అండ్ కటింగ్ లెంత్, సో చాంఫర్ యాంగిల్ 45 ఇవ్వండి, ఇది స్టాండర్డ్. ఓకే, సో టిప్ డయామీటర్ 2.5 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. షోల్డర్ లెంత్, శంక్ డయామీటర్ ఇవన్నీ అంతే ఉండని. ఓకే, నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి టూల్ నంబర్, లెంత్ ఆఫ్సెట్ అండ్ డయామీటర్ ఆఫ్సెట్, హెడ్ ఆఫ్సెట్. సో ఇవన్నీ మీరు ఏ స్లాట్లో ఇస్తున్నారో ఆ స్లాట్ ఇక్కడ ఉండాలి. ఓకే, సో అలాగే ఫీడ్ రేట్ చాంఫర్కి కానీ డ్రిల్కి లెస్ ఇవ్వండి. సో నేను 8 ఇచ్చాను అండ్ స్పిండల్ స్పీడ్ కూడా 600 ఇస్తున్నాను. ఓకే, చాలా లెస్ ఇవ్వాలి దీనికి. అండ్ డ్రిల్లింగ్ అండ్ నేమ్లో చూడండి 10 చాంఫర్ మిల్ అని ఉంది. ఓకే, సో టూల్ డయామీటర్ మనం 10 తీసుకున్నాం కదా. సో ఇక్కడ అన్ని ఇందాక మనం ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాం కదా, సో అవన్నీ ఇక్కడ ఓపెన్ అయి ఉండాలి. సో హ్యాస్ పర్ మనం ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఉన్నాయి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు కావాలితే చాంఫర్ మిల్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ సెక్షన్ కూడా. సో డైరెక్ట్గా ఇక్కడ హోల్డర్ నాకు యూజ్ అవ్వదండి ఇప్పుడు. సో డైరెక్ట్గా మనం కట్ పారామీటర్స్లో మూవ్ అవుదాం. సో ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటుంది, కాంపెన్సేషన్ టైప్ అని. సో ఇక్కడ కాంపెన్సేషన్ టైప్లో మనకి కంప్యూటర్, వియర్, రివర్స్ వియర్. సో ఈరోజు మనం డిస్కషన్ చేస్తుంది ఓన్లీ కంప్యూటర్. కాంపెన్సేషన్ డైరెక్షన్స్ ఇవన్నీ సేమ్ అలాగే ఉండని. అండ్ ఇన్ఫైనైట్ లుక్ అహెడ్లో మనకి ఇంటర్నల్ కార్నర్ రౌండింగ్, ఎక్స్టర్నల్ కార్నర్ రౌండింగ్ ఇవన్నీ మనకి యూజ్ అవ్వదు. స్టాక్ టు లీవ్ ఆన్ ఫ్లోర్, స్టాక్ టు లీవ్ ఆన్ వాల్. సో వీటి గురించి ఆల్రెడీ డిస్కషన్ చేశాము. సో మనం మెయిన్ డిస్కషన్ చేయాల్సింది సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని. సో చాంఫర్ విడ్త్ అండ్ బాటమ్ ఆఫ్సెట్ ఇప్పుడు 0 ఉంది. సో రైట్, సో నేను ఏమి వాల్యూ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నేను డెప్త్ ఆఫ్ కట్లో మూవ్ అవుతాను. అంటే డిఫరెంట్ ఏముంది అని మీకు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే, అలాగే డెప్త్ కట్ 0 ఉండని. సో మెయిన్ లీడ్ ఇన్ లీడ్ అవుట్. సో లీడ్ ఇన్ లీడ్ అవుట్ చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ అని 2 టైప్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు ఎంట్రీ అని.
సో దీంట్లో లెంత్ 0 ఉండని రేడియస్ ఓన్లీ రేడియస్ ఫార్మ్ అవ్వని మనకి ఎందుకంటే 100% అంటే 10 mm మనకి రేడియస్ ఫార్మ్ అవుతుంది. స్వీప్ యాంగిల్ 90 ఉండాలి. ఓకే, సో ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ కూడా సేమ్, అక్కడ ఎంట్రీలో ఏమి ఇచ్చామో అలాగే ఎగ్జిస్ట్లో కూడా మోడిఫికేషన్ చేయండి. సో లెంత్ 00, రేడియస్ 100 ఉండండి. ఓన్లీ రేడియస్ మాత్రమే ఫార్మ్ అవ్వాలి మనకి. సో అందుకని ఓన్లీ రేడియస్ వాల్యూ మాత్రమే ఇచ్చాను. దెన్ మల్టీ పాసెస్ ఉన్నాయండి. సో మల్టీ పాసెస్ మనకి యూజ్ అవ్వదు. లింకింగ్ పారామీటర్స్ లో మనకి 3 ఆప్షన్స్ ఉంటుంది. క్లియరెన్స్, రిట్రాక్ట్, ఫీడ్ ప్లేన్. దెన్ ప్లేన్స్ టాప్లో ఉన్నాయి. ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను 00 ఇచ్చాను చాంఫర్లో. సో 00 ఇస్తే మనం ఫస్ట్ జామెట్రీ సెలెక్ట్ చేసాం కదా టాప్ లైన్, దాన్ని ప్యారలల్గా వస్తుంది, అంటే దాన్ని ఈక్వల్గా ఉంటుంది లైన్. చూడొచ్చు 1 mm కూడా మనకి డౌన్ అవ్వదు, రైట్. సో మనం టాప్ లైన్ సెలెక్ట్ చేసాం కదా, సో దాన్ని ప్యారలల్గా అంటే దాన్ని హైట్ ఎంత ఉంది కదా అదే హైట్కి టూల్ పాత్ అనేది జనరేట్ అయి వస్తుంది. సో నాకు అక్కడ వద్దు, కొద్దిగా బాటంలో పోవాలి ఇప్పుడు, రైట్. 1 mm బాటంలో పోవాలి, ఎందుకంటే ఇలా చాంఫర్ 1 mm ఉంది ఇప్పుడు. సో అందుకని ఏం చేయాలి, అగైన్ కట్ పారామీటర్స్లో మూవ్ అవుతాను. సో ఇక్కడ బాటమ్ ఆప్సెట్ ఉంది కదా, ఇప్పుడు బాటంలో పోవాలి ఆ టూల్ పాత్. సో అందుకని బాటమ్ 1 mm ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1 mm టూల్ పాత్ బాటంలో మూవ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, రైట్. బాటమ్ లైన్కి మనం సెలెక్ట్ చేసింది టాప్ లైన్. సో టాప్ నుంచి బాటమ్కి 1 mm గ్యాప్ ఉంది. సో ఇప్పుడు టూల్ పాత్ బాటంలో జనరేట్ అయి వచ్చింది, రైట్. సో బాటమ్ ఆప్సెట్ ఎందుకు యూస్ అవుతుంది ఇప్పుడు తెలిసింది కదా. సో డౌన్ మనం సెలెక్ట్ చేసాం కదా జామెట్రీ నుంచి బాటంలో పంపించాలి టూల్ పాత్ అంటే, సో అక్కడ ఎంత వాల్యూ ఇస్తారో అంత బాటంలో వెళ్తుంది. ఓకే, సో బాటమ్ ఆప్సెట్ చాలా ఇంపార్టెంట్. చాంఫర్ విడ్త్ అంతగా మనం ఏం యూజ్ చేయము. సో ఇప్పుడు చూడండి, నేను చైన్ జామెట్రీ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఇందాక టాప్ సెలెక్ట్ చేసాం కదా, సో ఇప్పుడు బాటమ్, సో బాటమ్ ఎంటిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కదా, దాని నుంచి అగైన్ బాటమ్ 1 mm మూవ్ అవుతుంది. బాటమ్ ఆప్సెట్ 1 ఉంది కదా. సో ఇప్పుడు చూడవచ్చు, అగైన్ ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసాం కదా దానికినా 1 mm అగైన్ డౌన్ వెళ్ళింది, చూడవచ్చు ఇక్కడ, రైట్. సో ఇది బాటమ్ ఆప్సెట్. చాంఫర్ విడ్త్ మనం ప్రోగ్రామింగ్లో డిస్కషన్ చేద్దాం, రైట్. చాంఫర్ విడ్త్ ఇప్పుడు వాల్యూ ఇస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. బాటమ్ ఆప్సెట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 00 సెలెక్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తాను. మన జామెట్రీ సెలెక్ట్ చేసాం కదా దాన్ని ప్యారలల్గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ చాంఫర్ అండి. చాంఫర్ విడ్త్ అగైన్ మనం ప్రోగ్రామింగ్లో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.